ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముల పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 263 పద్యం. జలజనాభ దయా కటాక్ష ప్రసాద లబ్ధిన్ అఖిలైక లోకపాలక విభూతి మహిమన్ పొందిన వారి ధర్మములు. అఖిలైక లోకపాలక విభూతి మహిమన్ పొందిన వారి ధర్మములు విస్తరమునన్ పలుకుట మన్వంతరములు భూపాం. జలజనాభ పద్మనాభుని అనగా జలజనాభునట్టుగా జల అంటే నీటిలో పుట్టినటువంటి పద్మము నాభుగా అనమాట, బొడ్డున గలవాడు విష్ణు అనమాట. దయా దయతో కూడిన కటాక్ష అనుగ్రహ ప్రసాదము లబ్ధిన్ లభించుటచే అఖిల సమస్తమైన ఏక ముఖ్యమైన లోకములను పాలక పాలించుటాది విభూతిన్ వైభవములు ఐశ్వర్యములు మహిమన్ గొప్పతనములు పొందిన వారి ధర్మములు విధానములు. దీన్ని ధర్మములు విధానములు అంటాం. విస్తారముగా పలుగుటన్ తెలుపుటయే మన్వంతరములు భూమికి పతి రాజా. భావము. నరవరేణ్య పరిషత్తు పద్మనాభుడు విష్ణుమూర్తి కటాక్ష వీక్షణాలతో అనుగ్రహ ప్రసాదంతో సర్వలోకాధిపతులు అధికారాన్ని అందుకోగలుగుతారు. అలా హరి అనుగ్రహ ప్రసాదంతో లోకపాలనాది మహావైభవములు మహత్వములు విస్తరించుటను మన్వంతరములు అంటారు. తర్వాత 264 పద్యం. వనజోదరునవతార కథనమున్ తదీయానువర్తితది చారిత్రంబును విస్తరించి పలుకన్ తను నవిన్ ఈశాను కథలు సౌజన్యనిధి. వనజోదరు పద్మనాభుని అవతారముల కథనములు తదీయ అతని అనువర్తిత అనుచరుల తతిన్ సమూహముల చరితములు విస్తరించి పలుకుతూ చనునవిన్ ఉండేవి ఈశాను కథలు సౌజన్య మంచితనమునకు నిధి అయినవాడా. భావము. ఓ సజ్జన చంద్ర పరిషత్తు, ఆ శ్రీహరి అనంత పద్మనాభుని యొక్క అతని భక్తగణముల యొక్క కథలు చెబుతుండే వాటిని ఈశాను కథలు అంటారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెవెన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.